వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ప్రస్తుతం మొన్న గెలుపొందిన నవీన్ యాదవ్ ఫాదర్ వాక్యాలను మీరు ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పైన బుల్డోజర్ ఎక్కిస్తాము నాలపైన ఉంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, ముందుగా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరే ఏ విధంగా గెలిచినా కూడా గెలిపే కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ సోదరుడికి శుభాకాంక్షలు. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల మన్నని గెలిచి ఒక నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేయండి. ఒక బీసీ బిడ్డగా, నేను కూడా ఒక బీసీ బిడ్డగా దాన్ని కోరుకుంటున్నాను. వెంటనే అధిక అవకాశం వచ్చి గెలిచిన వెంటనే మరీ ఎగిసిపడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మంచిది కాదు. అనవసర మాటలు మాట్లాడటం అనవసరం. సరే, మీకు అంత పెద్ద మీ బుల్డోజర్కి అంత ధైర్యం ఉంటే తెలంగాణ భవన్ పక్కకు పెట్టాడు. మీకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరిది దుర్గం చెరువులో ఉన్నది. దాని మీద పోయి ముందు దాన్ని కూల్చిపెట్టి మీద దేశం మీద పడండి. ఎందుకండి మాటలు మాట్లాడేది? అందుకే కదా అన్నది. ఎందుకంత ఎగిసిపడి మాటలు మాట్లాడటం? ఒక లౌక్యంగా, హుందాగా వ్యవహరించండి. చినశ్రీశైలం యాదవ్ గారు పెద్ద మనిషి, వయసులో చాలా పెద్దోడు. ఆయన కోరిక నెరవేరకపోయినా ఆయన కొడుకు కోరిక నెరవేరింది. కొడుకుని సరే ఎమ్మెల్యేగా అయ్యిండు. ఇవాళ ఓ మంచి అవకాశం వచ్చింది. యువకుడు, ఓ మంచి ప్రజల మన్నను కొని నా ఎన్నికల సమయంలో మా మీద వచ్చినటువంటి అపవాదులు, విమర్శలన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి నిరూపించుకొని పనిచేయండి. కానీ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి విమర్శలే నిజమన్నట్టుగా మళ్ళీ మీరు ప్రవర్తిస్తే భవిష్యత్తులో దాని ఫలితం ఉంటుంది. తెలంగాణ భవన్ మీద బుల్డోజర్ వస్తుందా? రైట్. మీ ఎమ్మెల్యే పైన ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కౌశిక్ రెడ్డి పైన ఇక్కడ అవాక్ చవాకులు ఇక్కడ సిరిసిల్ల యాదవ్ పేలుస్తున్నాడు. అనుకుంటే ఇంట్లోకి పోయి కొడతాను, లేదా నేను దలుచుకుంటే ఆయన ఎంట ఉన్న వాళ్ళతో కొట్టిస్తా, ఇజ్రాయలతో కూడా కౌశిక్ రెడ్డిని కొట్టిస్తా అని చెప్పేసి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అరుణ్ గారు నేను చెప్పిన అదే, అవకాశం వచ్చింది వెంటనే ఎగిసిపెట్టేట్టుగా, హుందాగా, ఆయన వయస్సుకు తగినట్టుగా కూడా మాట్లాడాలి. వాళ్ళు అవకాశం వచ్చింది, ఆ అవకాశానికి తగ్గట్టుగా కూడా ప్రజల మన్ననల్ని చూరగొనేటట్టుగా మాట్లాడాలి, వ్యవహరించాలి. అంతేగాని చౌకబారుగా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్యే, యువకుడు, ఓ ఎమ్మెల్యే, ఎవరినెందుకు రెచ్చగొట్టడము ఎందుకు? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని చాలామంది పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినారు. ఆ ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో వాళ్ళు తెలుసు. అటువంటి వాటన్నిటిని తట్టుకొని అటువంటి దిక్కుమాలిన రాజకీయ కుక్కమూతి పిందెల దిగజారుడు ప్రయోగాలన్నిటినీ తట్టుకొని నిటారుగా నిలబడింది తెలంగాణ భవన్, తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ టీఆర్ఎస్ నిలబెట్టడమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా ఇవాళ దేశంలోనే ఒక గొప్ప గౌరవాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ పార్టీ. మీరందరూ చేసే పని ఏంది అంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఒక రక్షణగా, ఒక పెద్ద దిక్కుగా నిలబడినటువంటి తెలంగాణ భవన్ని మీకు కూల్చేస్తారా? తెలంగాణ భవన్ మీద మీరు బుల్డోజర్ తీసుకొస్తారా? రండి చూద్దాం, అది కూడా. కౌశిక్ రెడ్డి పైన అనేక కామెంట్లు కూడా చేయడం అనేది జరిగింది. కౌశిక్ రెడ్డి ఆయన చదువుకునే కాలేజీలో ఆయన పైన దాడి చేస్తే నా కొడుకు నవీన్ యాదవ్ దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటే మేము ఆ కొట్లాటను సర్మత్ చేశాము. మళ్ళీ ఆయన రంజీ టీంలో కూడా ఆడడానికి మా సహకారంతో చేసిండు. వాడు పిల్ల బచ్చా, వాడు అనుకుంటే వాడి నియోజకవర్గంలో పోయి కొడతాను అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఏ ఫంక్షన్లో కనిపించినా యాన్నో ఒక దగ్గర అడ్డుపడతాడు. నేను ఒక్క మాట అంటే చాలు అని చెప్పేసి ఇక్కడ ఆయన కౌశిక్ రెడ్డికి ఘాట్ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఓ సీనియర్ నాయకుడిగా, ఓ సీనియర్ పార్టీలో పనిచేసే ఒక లీడర్గా మీరు? అరుణ్ గారు, దీన్ని ఏమంటారు మరి? ఎన్నికల సమయంలో మరి అదే ఒక రౌడీ షీటరు కుటుంబం అన్నది ప్రచారం వచ్చింది. అందుకే మేము అనలే, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారే నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాట చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఓ పెద్ద కరడు కట్టినటువంటి రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడింది. మరి ఇవాళ మీరు ఏమైంది ఆ మాట ఇవాళ ఇప్పుడు ఇవాళ ఆ మాటే ఇవాళ మాట్లాడుతున్నటువంటిది ఎన్నిక సమయంలో అది చర్చకు వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడినరు, మేము అది ఇది అని చెప్పేసి చెప్పారు. నీ ప్రభుత్వమే మిమ్మల్ని మళ్ళీ ఆ రోజు మాట్లాడింది నేను రౌడ్ షీటర్ అన్నది నీ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాట, ప్రతిపక్ష నేతగా ఉండి నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాట. ఇవాళ మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసింది, ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ చేసింది. ఆ టైంలో మా పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భం వచ్చినప్పుడు మీరు మా అభ్యర్థిని మాగంటి సునీత గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు కౌంటర్గా మీ గురించి మాట్లాడడం చర్చకు వచ్చింది. అప్పుడు మీరు చాలా బాధపడ్డారు కదా, మేము అది కాదు ఇది కాదని. మరి ఇలా మీరు మాట్లాడే మాట ఏంది? అదే భాష కదా, ఉరికిచ్చి కొడతా, ఆడికి పోయి కొడతా, ఈడికి పోయి కొడతా అంటే ఎవరిని? ఒక ఎమ్మెల్యేని. మీరు అంటున్నది ఎవరిని? ఒక సాధారణ పౌరుని కానీ ఒక సాధారణ లీడర్ని కాదు, కౌశిక్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యేని. కౌశిక్ రెడ్డితో పాటు ఇక్కడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పైన సుధీర్ రెడ్డి పైన కూడా ఇలాంటి కామెంట్లు చేయడం జరిగింది. మీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా ఆర్మూర్కు సంబంధించి ఆయన మీద కూడా నోరు వారేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇట్లా ఎంతమంది శ్రీశైలం యాదవ్కు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్? నేను ఏమంటున్నా అంటే కౌశిక్ రెడ్డి కావచ్చు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఆయన ఇంకెవరినైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా కావచ్చు. ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది. మీ మీద ఒక 30-35 సంవత్సరాలుగా ఒక మచ్చ ఉన్నది, క్రిమినల్ ట్రాక్ ఉంది అని, ఒక రౌడీ షీటర్ కుటుంబం అని చెప్పేసి ఒక ట్రాక్ ఉంది. ఏం భయపడాల్సింది ఏం లేదా? మీ ముఖ్యమంత్రులే చెప్పారు, మీ ప్రభుత్వమే బైండ్ ఓవర్ చేసింది మిమ్మల్ని. ఆ ట్రాక్ ఉందని చెప్పేసి ఎన్నికల్లో ప్రముఖంగా చర్చగా మారింది. అప్పుడు మీరు బాధపడ్డట్టుగా మాట్లాడినరు ఎన్నికల సమయంలో. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మరుసటి రోజు మీరు చేస్తున్న పని ఏంది? ఎన్నికలు అయిపోయిన రోజే మీరు చేస్తున్న పని ఏంది? 30 ఏళ్ళుగా మీ కుటుంబానికి మీకున్నటువంటి ట్రాకే నిజం అని చెప్పేసి మీరు మీ మాటలను బట్టి మీరే నిరూపించుకున్నారు. రిజల్ట్ వచ్చిన రోజే ఎక్కడైనా చూసినామా? ఏంటి? టీఆర్ఎస్ పార్టీ గుర్తయినటువంటి కారుని బుల్డోజర్ని పెట్టి మీరు ఒక అసహ్యంగా ఒక రాజకీయ పార్టీ చేసే పని కాదది. ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి అభ్యర్థి అది ఎవరైనా చేయొచ్చు, కానీ మీరే బాధ్యులు దానికి. మీరు ఎందుకంటే మీ కార్యకర్తలు మీరు కాబట్టి ఆ పని ఎంత దుర్మార్గం అంటే, ఎంత బాధ్యతారహితం అంటే అటువంటి దాన్ని ఇవాళ అటువంటిది అంటే ఆడ బుల్డోజర్ భాష మీకు అక్కడ బుల్డోజర్ కనిపించింది. మళ్ళీ బుల్డోజర్ తోటి తెలంగాణ భవన్ మీదకి వస్తుందని చెప్పేసి చెప్పినావు. నేనేమంటున్నంటే ఇక అటువంటి అప్పుడు మీరు మీ రాహుల్ గాంధీ గారికి చెప్పుకొని మీ పార్టీ ఎన్నికల గుర్తు అభయహస్తం మార్చి బుల్డోజర్ గుర్తు పెట్టమని చెప్పండి. రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలోనే మీ పార్టీ గుర్తు మార్చుకోమని. ఇప్పటికే చాలాసార్లు ఆవుదూడ గుర్తు మారింది, ఇంకోటి మారింది. ఇప్పుడు మీకు బుల్డోజర్ బాగా నచ్చింది కదా, ప్రజల బతుకుల్ని కూల్చడం మీకు బాగా నచ్చింది కదా, పేదవాడి ఇళ్ళని కూల్చడం కదా మీరు కోరుకుంటుంది. మీరు చేస్తున్న పని అదే కదా. మీకు ఆ బుల్డోజర్ అంత గొప్పగా నచ్చితే ఆ గుర్తు పెట్టుకోండి. కానీ ఇవాళ మీరు ఎవరైనా కూడా చట్టానికి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సిందే. ఇవాళ చట్టం కానీ మేము సంపూర్ణంగా చట్టం మీద రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాజ్యాంగానికి లోబడే ఆర్టికల్ 3లో కల్పించినటువంటి హక్కుని ఆధారంగా నిలబడి కొట్లాడి 20 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీ మీద మీరు దౌర్జన్యం చేస్తామంటే ఇంకోదే చేస్తామంటే ఇక్కడ సమాజం ఊరుకోదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం నుంచి ఇటువంటి ఈ దిక్కుమాలిన ప్రయోగాలన్నిటిని, ఈ దిక్కుమాలినటువంటి చేష్టలన్నిటినీ కూడా ఎదుర్కొని తట్టుకొని నిటారుగా నిలబడి ఇవాళ ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నిటారుగా నిలబడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఇంత పెద్ద సైన్యం ఉంది. అవన్నిటినీ మీరు ఏదో బుల్డోజ్ చేసుకుంటూ పోయి అరాచకం చేస్తామంటే ఊరుకునేది లేదు. తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. బరాబర్ ఆ పరిస్థితి వస్తే మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం.